టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ కి వీడ్కోలు పలికాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మని తప్పించాలని కథనాలు వచ్చిన కాసేపటికి హిట్ మ్యాన్ తన నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్ వన్డే క్రికెట్ లో కొనసాగుతానని తెలిపాడు. హిట్ మ్యాన్ తన పోస్ట్ లో ఈ విధంగా రాసుకొచ్చాడు. అందరికీ హలో, నా టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సుదీర్ఘ ఫార్మాట్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకి ధన్యవాదాలు. ఇక నేను వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతానని రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు. అసలు టెస్ట్ క్రికెట్ లో రోహిత్ శర్మ సాధించిన ఘనతలు ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ లో 67 మ్యాచుల్లో 116 ఇన్నింగ్స్ ఆడి 40.57 సగటుతో 4301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలతో పాటు 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 212. పరిమిత ఓవర్ల తరహాలో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ గొప్పగా సాగలేదు. 2013లో వెస్టిండీస్తో కోల్కతా వేదికగా జరిగిన మ్యాచ్తో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్లోనే 177 పరుగులు సాధించాడు. రోహిత్ తన రాకని ఘనంగా చాటుకున్నా ఆ జోరుని కొనసాగించలేకపోయాడు. ఇక 2019లో ఓపెనర్ గా ప్రమోషన్ అందుకోవడం రోహిత్ టెస్ట్ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఓపెనర్ గా తన తొలి సిరీస్ లోనే సౌత్ ఆఫ్రికాపై రోహిత్ 2 సెంచరీలు బాదాడు. ఈ సిరీస్ లో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్లో 212 పరుగులు సాధించాడు. ఇది రోహిత్ కి ఏకైక టెస్ట్ డబుల్ సెంచరీ. ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ బాదిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో కూడా సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ అనంతరం 2022లో భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన రోహిత్ టీమిండియాని WTC 2023లో ఫైనల్ కి చేర్చాడు. కానీ టైటిల్ అందుకోలేకపోయాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా ఫెయిల్ అయిన రోహిత్ శర్మ చివరి టెస్ట్ కి తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. ఆ సిరీస్ లో భారత్ ఓడిపోవడంతో రోహిత్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ భావించారు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్తారని అందరూ అనుకున్నారు. కానీ భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మని తప్పించారని బుధవారం వార్తలు వచ్చాయి. ఈ కథనాలు వచ్చిన కాసేపటికే రోహిత్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. గాయం కారణంగానే అతను IPL 2025 సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్ కి వీడ్కోలు పలికి వన్డే ఫార్మాట్ లో కొనసాగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. T20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ T20 ఫార్మాట్ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ తప్పుకోవడంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి దక్కుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. అయితే క్రిటిక్స్ ఇలా చెప్తుంటే ఫ్యాన్స్ మాత్రం మరొక పర్స్పెక్టివ్ ని లేవనెత్తుతున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ లాస్ట్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా నుంచి రోహిత్ శర్మనే హైయెస్ట్ లీడింగ్ రన్ స్కోరర్. 8 ఇన్నింగ్స్ గాను 368 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. హైయెస్ట్ స్కోర్ 127. బ్యాటింగ్ యావరేజ్ 52.57. తన ఇన్నింగ్స్ లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ప్రీవియస్ టెస్ట్ సిరీస్ లో ఇంత అద్భుతమైన ఫామ్ లో కొనసాగిన రోహిత్ శర్మ ఇలా సడన్ రిటైర్మెంట్ ఇవ్వడం ఏంటి అని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. Subscribe to One India and never miss an update.